Good morning, guys. ఎలా ఉన్నారు అందరూ? Hope you guys are doing well. Welcome back to your favorite channel, Vedantu Telugu Foundation 9 and 10. సో ఈ రోజు సెషన్ లో మనం టీజీ పాలిసెట్ కి సంబంధించి లీనియర్ ఈక్వేషన్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లెక్చర్ నెంబర్ 2 లో డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఫస్ట్ సెషన్ లో మనం ట్రిగనామెట్రీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ బేస్డ్ కాన్సెప్ట్స్ అండ్ లాస్ట్ 3 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేసాం. సేమ్ ప్యాటర్న్ మన ఈ రోజు లెక్చర్ లో ఈ 2 చాప్టర్స్ కూడా ఫాలో అవుదాం అన్న. సో ఈ సెకండ్ లెక్చర్ లో మనం ఏం డీల్ చేయబోతున్నాం అంటే 2 చాప్టర్స్, లీనియర్ ఈక్వేషన్స్ ఒకటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఒకటి. ఓకేనా? సో దీంట్లో కూడా మనం ఏం చేద్దామంటే లాస్ట్ 3 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2025 అండ్ 2024 2023 టీజీ పాలిసెట్ లో అడిగిన అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని సెషన్ లోనే సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఒకసారి నా ఆడియో వీడియో అంతా క్లియర్ ఉందా కన్ఫర్మ్ చేసేస్తే సో విల్ స్టార్ట్ ద సెషన్ అన్న. Hope my audio and video everything is clear from my end. ఓకేనా? డన్. చలో. సో ఇక సెషన్ లోకి వెళ్ళడానికంటే ముందు సో మన వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ ఆఫ్లైన్ సెంటర్స్ లో కొన్ని సీట్స్ మాత్రమే మిగిలిపోయి ఉన్నాయన్న. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి ఆల్రెడీ అడ్మిషన్స్ ఫుల్ అయిపోయినాయి మోస్ట్ ఆఫ్ ద సెంటర్స్ లో. సో కాబట్టి ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకోకపోయి ఉంటే సో మీరు అప్ టు 90% స్కాలర్షిప్ ఆఫర్ తోని మన వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ లో అడ్మిషన్ తీసుకోవచ్చు నాన్న. మీకు దగ్గరలో ఉన్న వేదాంతు లెర్నింగ్ సెంటర్కి వెళ్ళి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని రావచ్చు. సో మీరు వెళ్ళడానికంటే ముందు నేను ఒక లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. సో ఆ లింక్ ద్వారా ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి. సో ఎందుకంటే మీకు అక్కడికి సెంటర్కి వెళ్ళిన తర్వాత సో ఈజీగా పని అయిపోతుంది. ఓకేనా? రైట్. సో అక్రాస్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మనకి ఏ ప్లేసెస్ లో వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ ఉన్నాయన్నది నేను ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చాను. సో యూ గైస్ కెన్ జస్ట్ నోట్ ఇట్ డౌన్. ఓకేనా? సో మీకు దగ్గరలో ఉన్న వేదాంతు లెర్నింగ్ సెంటర్ కి మీరు వెళ్ళి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అండ్ మన స్టూడెంట్స్ యొక్క సక్సెస్ స్టోరీస్ కనుక చూసుకున్నట్లయితే ఈ 2026 జేఈ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ అంటే 2 phases లో కలిపి వీ హ్యావ్ ద 1600+ స్టూడెంట్స్ జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయ్యారు నాన్న. సో అంటే ఈ స్టూడెంట్స్ అంతా కూడా ఐఐటి అడ్వాన్స్డ్ రాసి అంటే జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాసి ఐఐటిలో చేరడానికి స్కోప్ ఉంటుంది. అంటే అందరూ కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ సో దే విల్ అపియర్ ఫర్ ద జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్. ఓకేనా? సో అదేవిధంగా మన స్టూడెంట్ ఆల్ ఇండియా ర్యాంక్ ఫర్ 35th నాన్న రిదేశ్ బి. సో 3 year లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ స్టూడెంట్. సో ఇట్లా మీరు కూడా జేఈలో లేదంటే నీట్లో మంచి టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలి. సో ఎన్ఐటీలో కానీ ట్రిపుల్ కానీ లేదంటే మంచి ఎయిమ్స్ కాలేజీలో కానీ సో ఇట్లా మీరు సీట్ తెచ్చుకోవాలి అంటే యూ కెన్ ప్రిఫర్ వేదాంతు ఆఫ్లైన్ లెర్నింగ్ సెంటర్స్ నాన్న. ఓకేనా? చలో. సో ఇంకా మన స్టూడెంట్స్ ఐపీ రిజల్ట్స్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో చూసుకున్నా కూడా సో వీ గాట్ స్టేట్ సెకండ్ ర్యాంక్ అండ్ స్టేట్ సెకండ్ ర్యాంక్ ఇన్ ఎంపీసీ అండ్ స్టేట్ సెకండ్ ర్యాంక్ ఇన్ బైపీసీ నాన్న. ఇక్కడ ఈ రోజు మీ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో మీ రిజల్ట్స్ అంటే మీ చాలా మంది స్టూడెంట్స్వి నేమ్స్ ఇక్కడ నేను డిస్ప్లే చేయాలని నిజంగా కోరుకుంటున్నాను. సో మీకు మంచి మార్క్స్ రావాలి. ఈ రోజు తెలంగాణ స్టూడెంట్స్ రిజల్ట్స్, రేపు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే, ఫర్ యువర్ ఎగ్జామినేషన్, ఫర్ యువర్ రిజల్ట్స్. ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఇక రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవడం. డన్. చలో. సో ఇక సెషన్ లో ఫస్ట్ కాన్సెప్ట్ ఒక 10 minutes డిస్కస్ చేసి దెన్ విల్ స్టార్ట్ ద క్వశ్చన్స్ నాన్న. సో ఇక్కడ కాన్సెప్ట్స్ వచ్చేసరికి మనకి లీనియర్ ఈక్వేషన్స్ లో ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఎస్పెషల్గా యూనిక్ సొల్యూషన్ ఎప్పుడు ఉంటుంది, అండ్ దెన్ ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ ఎప్పుడు ఉంటాయి, అండ్ దెన్ నో సొల్యూషన్ ఎప్పుడు ఉంటుంది. ఆ కండిషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు నాన్న. లేదు అని అంటే సాల్వింగ్ ఏ లీనియర్ ఈక్వేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మనకి మన సిలబస్ లో 10th class లెవెల్లో మనం నేర్చుకుంది ఏంటి, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 variables. వాటికి జనరల్ ఫామ్ ఎలా ఉంటుందన్న, సో a1x ప్లస్ b1y ప్లస్ c1 is equals to 0. ఇది ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్. అండ్ ద సెకండ్ వన్ ద a2x ప్లస్ ద b2y ప్లస్ ద c2 is equals to 0. సో ఇది సెకండ్ ఈక్వేషన్ అన్న. ఓకేనా? సో ఈ 2 ఈక్వేషన్స్ ని మీరు డిఫరెంట్ వేస్ లో సాల్వ్ చేయవచ్చు. ఓకేనా? సాల్వింగ్ ద లీనియర్ ఈక్వేషన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అన్న. సో ఈ 2 ఈక్వేషన్స్ ని ఎట్లా సాల్వ్ చేయొచ్చు, మీరు ఎయిదర్ సబ్స్టిట్యూషన్ మెథడ్ లో అయినా సాల్వ్ చేయొచ్చు. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఆర్ ద ఎలిమినేషన్ మెథడ్. సో బెటర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి చూజ్ చేసుకోండి అన్న. సో మీకు ఎందుకంటే ఎట్లయినా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి ఫైనల్ గా మనకి XY వాల్యూస్ వస్తే సరిపోతుంది. సో సబ్స్టిట్యూషన్ మెథడ్ ఆర్ ఎలిమినేషన్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్ లో ఏం చేస్తాను, ఏదో ఒక ఈక్వేషన్ నుంచి X వాల్యూని ఫైండ్ చేసి సో ఆ X వాల్యూని సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం.
ఓకేనా. లేదంటే ఏదో ఒక ఈక్వేషన్లో వై వాల్యూ ఫైండ్ చేసి దాన్ని సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎలిమినేషన్ మెథడ్లోనేమో కోఎఫిషియెంట్స్ సేమ్ ఉండాలి. లైక్ ఎక్స్ కోఎఫిషియెంట్స్ సేమ్ కానీ లేదంటే వై కోఎఫిషియెంట్స్ కానీ సేమ్ కానీ చేసేసి సో వాటిని సబ్ట్రాక్ట్ చేయడమో ఎడిషన్ చేయడమో చేస్తాను నాన్న. ఓకేనా. సో సాల్వింగ్ ద లీనియర్ ఈక్వేషన్స్ 2 మెథడ్లో చాలా చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత మనకి ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే పాలిసెట్లో ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్ ఉన్నాయి. ఓకేనా. సో మీకు ఎక్స్ వై అండ్ ఈ కాన్స్టెంట్ C1 వీటి యొక్క కోఎఫిషియెంట్స్ ని బట్టి మనకు ఇచ్చిన ఈక్వేషన్ కి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి, అసలు సొల్యూషన్స్ ఉన్నాయా లేవా అన్నది కూడా మనం చెప్పొచ్చు నాన్న. ఓకేనా. సో దానికి సంబంధించి ఒకసారి ఇక్కడ రాస్తా చూడండి, జాగ్రత్త చూడండి. ఫస్ట్ A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు B1/B2. A1/A2 అంటే కోఎఫిషియెంట్స్ నాన్న. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియెంట్, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియెంట్. సో B1/B2 అంటే ఇక్కడ వై కోఎఫిషియెంట్, ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ లో వై కోఎఫిషియెంట్. A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు B1/B2. సో అప్పుడు దానికి ఇక్కడ సో యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. యూనిక్ సొల్యూషన్ అంటే సింగిల్ సొల్యూషన్ ఉంటుందన్న. సో అండ్ ఈ లైన్స్ వచ్చేసరికి ద ఇంటర్సెక్టింగ్ లైన్స్, దీస్ లైన్స్ ఆర్ సెట్ టు బి ద ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఓకే, ఇది ఫస్ట్ థింగ్. అలానే సో ఇఫ్ A1/A2 ఈజ్ ఈక్వల్స్ టు B1/B2 ఈజ్ ఈక్వల్స్ టు C1/C2, అన్ని ఈక్వల్ ఉన్నాయి. ఓకేనా. సో అప్పుడు వాటికి ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి నాన్న. ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్, ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్. అండ్ ఈ లైన్స్ వచ్చేసి ద కోఇన్సిడెంట్ లైన్స్ నాన్న. దీస్ లైన్స్ ఆర్ సెట్ టు బి ద కోఇన్సిడెంట్ లైన్స్. దీస్ లైన్స్ ఆర్ సెట్ టు బి ద కోఇన్సిడెంట్ లైన్స్. ఓకేనా, డన్. సో అదే విధంగా ఇఫ్ A1/A2 ఈజ్ ఈక్వల్స్ టు B1/B2 బట్ నాట్ ఈక్వల్స్ టు C1/C2 ఉందనుకోండి, బట్ నాట్ ఈక్వల్స్ టు C1/C2. సో ఈ లైన్స్ ని మనం ఏమంటాం అంటే ప్యారలల్ లైన్స్ అంటాం అన్న. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఆ 2 లైన్స్ ని ప్యారలల్ లైన్స్ అంటాం. ఓకేనా. సో ఇప్పుడు వీటికి నో సొల్యూషన్ అన్న. ప్యారలల్ లైన్స్ అసలు ఎక్కడ మీట్ అవ్వవు. ఓకేనా. సో నో సొల్యూషన్, ఆ లైన్స్ ని మనం ఏమంటాం ప్యారలల్ లైన్స్ అంటాం. ఓకేనా, డన్. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్. లీనియర్ ఈక్వేషన్స్ లో మిమ్మల్ని ఒక 2 ఈక్వేషన్స్ ఇచ్చి ఎయిదర్ సాల్వ్ చేయమంటారు. దాంట్లో మీరు సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ ఎలిమినేషన్ మెథడ్ కానీ ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే సో కండిషన్స్ అనమాట. అంటే అవి యూనిక్ సొల్యూషనా, ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్సా, లేదంటే నో సొల్యూషనా, లేదంటే అవి ఇంటర్సెక్టింగ్ లైన్సా, కోఇన్సిడెంట్ లైన్సా, ప్యారలల్ లైన్సా. సో ఇంకొక కాన్సెప్ట్ ఎట్లా అడుగుతారంటే అవి ఇచ్చిన లైన్స్ కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అని అడుగుతారు. సో కన్సిస్టెంట్ అంటే ఏంటంటే నాన్న సొల్యూషన్స్ ఉండాలి. సో మనకి ఇక్కడ ఇచ్చిన 2 వీటిలలో చూసుకుంటే యూనిక్ సొల్యూషన్ కి సొల్యూషన్ ఉంది, అంటే సింగిల్ సొల్యూషన్. అండ్ ఈ కోఇన్సిడెంట్ లైన్స్ కూడా సొల్యూషన్స్ ఉన్నాయి, ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్. కాబట్టి కన్సిస్టెంట్ అని వేటిని అంటామంటే ద ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండ్ దెన్ ద కోఇన్సిడెంట్ లైన్స్ ని కన్సిస్టెంట్ అంటాను. ఇంటర్సెక్టింగ్ లైన్స్ ని కోఇన్సిడెంట్ లైన్స్ ని వి కాల్ దెమ్ యాజ్ కన్సిస్టెంట్. నెక్స్ట్ సో ఇప్పుడు ఇన్కన్సిస్టెంట్ అంటే ఏంటంటే సొల్యూషన్ ఉండకూడదు. సో ద ఇన్కన్సిస్టెంట్ సో అంటే సొల్యూషన్ ఉండకూడదు. సో సొల్యూషన్ ఉండకూడదు అని అంటే ద ప్యారలల్ లైన్స్. రైట్, డన్. సో ఇవి మీకు లీనియర్ ఈక్వేషన్స్ లో ఉన్న కాన్సెప్ట్స్ నాన్న. ఈ కాన్సెప్ట్స్ నుంచే ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకేనా, డన్. సో అంటే జస్ట్ ఒకసారి కాన్సెప్ట్ రివైజ్ చేసుకొని క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. అట్లనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో ఏ కాన్సెప్ట్ నేర్చుకోవాలి చూడండి. ఫస్ట్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫార్మ్ చూద్దాం అండ్ దాన్ని సాల్వ్ చేసే విధానం. సో ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, సో దీని యొక్క జనరల్ ఫార్మ్ వచ్చేసరికి ax² + bx + c = 0 టైప్ లో ఉండాలన్న. సో ax² + bx + c = 0. సో అప్పుడు దాన్ని మనం ఏమంటాం అంటే ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ డిగ్రీ అంటాం. అది 2 ఉండాలి. ఓకేనా. సో దీనికి బేసిక్ గా 2 సొల్యూషన్స్ ఉంటాయి. ఓకేనా. సో ఆల్ఫా కామా బీటా ఆర్ ద zeros are solutions of the given quadratic polynomial or quadratic equation. Zeros కానీ
సొల్యూషన్స్ కానీ అంటాం. సో మళ్ళీ మీరు దీన్ని పాలినామియల్స్ లో కూడా నేర్చుకుంటారు. పాలినామియల్స్ లో కూడా మీకు ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ద సొల్యూషన్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద సొల్యూషన్స్ అని ఉంటుంది అవునా. అదేంటిందన్న ద సమ్ ఆఫ్ ద సొల్యూషన్స్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే c/a అన్న. కానీ ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ పాలినామియల్స్ లో కూడా ఈ క్వశ్చన్స్ వస్తాయి. ఇది ఫస్ట్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని సాల్వ్ చేసే విధానం అంటే మీరు ఒకటి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో సాల్వ్ చేయవచ్చు. ద ఫస్ట్ వన్ యూ కెన్ సాల్వ్ ఇట్ బై ద ఫ్యాక్టరైజేషన్ మెథడ్. మీకు ఎట్లయినా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి మీరు ఏ మెథడ్ లో సాల్వ్ చేస్తున్నారు అన్నది ఇక్కడ ఏం డిఫరెన్స్ ఉండదు నాన్న. మీకు ఒకవేళ టక్కన ఐడియా వచ్చింది ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కి 2 టర్మ్స్ ఐడియా ఉన్నాయి అంటే వాటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి, ప్రొడక్ట్ చేస్తే a ఇంటూ c రావాలి. అలాంటివి మీకు వెంటనే ఐడియా వచ్చింది అనుకోండి, ఫ్యాక్టరైజేషన్ మెథడ్కి వెళ్ళిపోండి. ఒకవేళ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఐడియా రాలేదు అంటే ఎంత థింక్ చేసినా 2 నెంబర్స్ ఏంటో తెలియట్లేదు అనుకోండి, అప్పుడు క్వాడ్రాటిక్ ఫార్ములాకి వెళ్ళిపోండి. సో క్వాడ్రాటిక్ ఫార్ములాలో ఏంటి మనకి x is equals to -b plus or minus the square root of b square minus 4ac by the 2a. x is equals to -b plus or minus square root of b square minus 4ac by 2a అన్న. సో ఇది మీకు క్వాడ్రాటిక్ ఫార్ములా కదా, రైట్. సో ఇట్లా ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని ఫస్ట్ ఐడెంటిఫై చేయడం, దాని జీరోస్ మధ్యలో రిలేషన్షిప్ అండ్ సాల్వింగ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అండ్ దీంట్లో మనకి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఈ బి స్క్వేర్ మైనస్ 4ac ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటాం అంటే దిస్ బి స్క్వేర్ మైనస్ 4ac విచ్ ఈస్ కాల్డ్ ద డిస్క్రిమినెంట్ అన్న. దీన్ని డిస్క్రిమినెంట్ అంటాం. సో ఈ డిస్క్రిమినెంట్ ని వి డినోట్ ఇట్ విత్ ద డి, క్యాపిటల్ డి తో డినోట్ చేస్తాం. ఇప్పుడు ఈ డిస్క్రిమినెంట్ 0 అయితే ఏమవుతుంది, సో గ్రేటర్ దాన్ 0 అయితే ఏమవుతుంది, లెస్ దాన్ 0 అయితే ఏమవుతుంది. సో ఇప్పుడు ఇఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ గ్రేటర్ దాన్ 0 అనుకోండి, అప్పుడు మనకి 2 రియల్ డిస్టింక్ట్ రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అన్న. అంటే 2 సపరేట్ సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. 2 రియల్ డిస్టింక్ట్ రూట్స్, 2 రియల్ డిస్టింక్ట్ రూట్స్. ఓకేనా. సో ఆ 2 రియల్ డిస్టింక్ట్ రూట్స్ ఏంటిది, ఒకటి -b ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a, ఇంకోటి -b మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. అదే ఒకవేళ b స్క్వేర్ మైనస్ 4ac ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 0 అయిందనుకున్నా, ఈక్వల్స్ టు 0 అయితే అప్పుడు 2 ఈక్వల్ రూట్స్ ఎగ్జిస్ట్ అయితే 2 రియల్ అండ్ ఈక్వల్ రూట్స్, 2 రియల్ ఈక్వల్ రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకేనా. సో ఇది సెకండ్ థింగ్. నెక్స్ట్ ఒకవేళ బి స్క్వేర్ మైనస్ 4ac కనుక ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 0 అయిందనుకోండి, 0 కంటే తక్కువైంది అనుకోండి, అప్పుడు నో రియల్ రూట్స్ అంటే ఇమాజినరీ రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి, రియల్ రూట్స్ ఉండవు. దేర్ ఆర్ నో రియల్ రూట్స్. ఈ 3 కండిషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో అడిగేది ఇవేనా ఇక, ఈదర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద సొల్యూషన్స్ ఆఫ్ ద గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అడుగుతారు, లేదంటే ఆ సొల్యూషన్ ని ఫైండ్ చేయడం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో కానీ క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్ లో కానీ. లేదు అని అంటే డిస్క్రిమినెంట్ బేస్డ్. సో వచ్చిన 2 సొల్యూషన్స్ అవి రియల్ లేదంటే ఈక్వల్ ఉన్నాయా, లేదంటే డిస్టింక్ట్ రూట్స్ ఉన్నాయా, లేదంటే అసలు రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ కాలేదా అని అడుగుతారు. సో లీనియర్ ఈక్వేషన్స్ లోనేమో సాల్వింగ్ ద లీనియర్ ఈక్వేషన్స్ ఒకటి అండ్ టైప్స్ ఆఫ్ లైన్స్ అంటే అవి ఇంటర్సెక్టింగ్ లైన్సా, కోఇన్సిడెంట్ లైన్సా, ప్యారలల్ లైన్సా. ఓకేనా. దెన్ సో దిస్ పార్ట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ సో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇక డైరెక్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని సాల్వ్ చేద్దాం. డైరెక్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని సాల్వ్ చేద్దాం. చూడండి, లాస్ట్ 3 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను, అంటే 2025, 2024, 2023లో అడిగిన క్వశ్చన్స్. సో ఫస్ట్ ద టీజీ పాలిసెట్ 2025లో అడిగిన క్వశ్చన్ అన్న ఇది, ద ఫస్ట్ వన్. రైట్, ఇక్కడ చూడండి, ఇఫ్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ 3x plus 4y is equals to k, 9x plus 12y is equals to 6 has infinite number of solutions. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ లో ఏమన్నారు చూడండి, ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే కండిషన్ ఏంటిందనా, ద a1 by a2 is equals to b1 by b2 is equals to c1 by c2. a1 by a2 is equals to b1 by b2 is equals to c1 by c2. సో ఇక్కడ మీకు a1 by a2 అని అంటే
a1 అంటే 3 by a2 అంటే 9 నాన్న, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు a2 అంటే 4, b1 అంటే 4 అండ్ b2 అంటే 12. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ k బై ఇక్కడ 6. కానీ ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు ఈక్వేట్ చేయండి, కావాలంటే ఈ రెండు ఈక్వేట్ చేసేసేయండి, లేదు అంటే ఈ రెండు ఈక్వేట్ చేసేసేయండి, ఏది చేసినా కరెక్ట్ సేమ్ ఆన్సరే వస్తుంది. ఓకేనా? సో నేనేం చేస్తున్నానంటే ద 3/9 ఈజ్ ఈక్వల్స్ టు k/6. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేశారనుకోండి, సో 9 ఇంటూ k ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇంటూ 3 18. సో ద k ఈజ్ ఈక్వల్స్ టు 18/9 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 నాన్న. సో దేర్ ఫోర్ ద k ఈజ్ ఈక్వల్స్ టు 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సార్ ನೀವು ఇలా కాకుండా ఈ రెండు ఈక్వేట్ చేస్తానా కూడా సేమ్ ఆన్సర్ వస్తుందన్న, కావాలంటే మీరు చూడండి. ద 4/12 ఈజ్ ఈక్వల్స్ టు k/6, మళ్ళీ సేమ్ ఆన్సరే వస్తుంది. సో ఇక్కడ k 1s are and 3 times, right? So this comes out to be the k is equals to ఈ 6 ఇటువైపు వస్తే 6/3. సో therefore again k is equals to 2 నాన్న. అంటే మీరు ఏదైనా తీసుకోవచ్చు, రెండిట్లో ఈ రెండిటైనా కంపేర్ చేయొచ్చు, లేదంటే ఈ రెండిటైనా కంపేర్ చేయొచ్చు. దిస్ ఈజ్ లైవ్ ఓన్లీ నాన్న, ఇక్కడే ఉన్నాను కదా, ఈ కామెంట్స్ కూడా చదువుతున్నాను కదా, రికార్డెడ్ కాదు, ఇది లైవ్ సెషన్ కదా. రండ్. సో క్వశ్చన్ నెంబర్ 1 అన్న, ఇది టీజీ పాలిసెట్ 2025లో అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ సేమ్ టీజీ పాలిసెట్ 2025లో అడిగిన క్వశ్చన్ ఇది కూడా. ఏమన్నారు చూడండి క్వశ్చన్లో, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చూడండి, క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఇఫ్ ద ఈక్వేషన్స్ x plus 2y is equals to 5 and 3x plus ky is equals to 10 are inconsistent అన్నారు. మీరు క్వశ్చన్లో హింట్స్ ని క్యాష్ చేయండి. ఫస్ట్ ఇన్కన్సిస్టెంట్ అంటే ఏంటన్నా, ప్యారలల్ లైన్స్, అవునా? సో దెన్ ద వాల్యూ ఆఫ్ k is equals to, సో ప్యారలల్ లైన్స్ లో మనకి కండిషన్ ఏంటిది, ద ప్యారలల్ లైన్స్ కి a1/a2 is equals to b1/b2 is equals to is not equals to c1/c2, అంతేనా? సో ద ఇన్కన్సిస్టెంట్ అంటే డైరెక్ట్ గా మీరు ప్యారలల్ లైన్స్ అని చెప్పొచ్చు, రైటా? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, a1/a2, a1 అంటే ఎంత, x యొక్క కోఎఫిషియంట్ 1 బై a2 అంటే x యొక్క కోఎఫిషియంట్ 3 ఇజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ b1 అంటే y యొక్క కోఎఫిషియంట్ 2 అండ్ దెన్ ఇక్కడ y కోఎఫిషియంట్ k నాన్న, ఓకేనా? సో ఇక్కడ నుంచి ఓవరాల్ గా క్రాస్ మల్టిప్లై చేస్తే k ఇంటూ 1 k, ఇక్కడ 3 ఇంటూ 2 6. So therefore k is equals to 6 nano. So the correct answer is option 3, right? Right nana. The question over. Second question. So TG POLYCET 2025 question ani. ఇది కూడా అంతే, TG POLYCET 2025 లో అడిగిన క్వశ్చన్. క్వశ్చన్ ట్రై చేయండి నాతో పాటు ఒకసారి. If the pair of linear equations a1x plus b1y plus c1 is equals to 0, a2x plus b2y plus c2 is equals to 0, so which represent the coincident line? Coincident lines అన్న, coincident lines అంటే ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉన్నప్పుడు అవి ప్రతి చోట ఇంటర్సెక్ట్ అవుతాయి. కాబట్టి a1/a2 is equals to b1/b2 is equals to c1/c2. డైరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్, ఆప్షన్ 2 నాన్న, ఆప్షన్ 2. ద థర్డ్ క్వశ్చన్ కి ఆప్షన్ 2. ఇది కూడా 2025 లో అడిగిన క్వశ్చన్. ఇక్కడ మీకు యావరేజ్ గా ఈ 2 చాప్టర్స్ నుంచి ఒక 5 to 7 క్వశ్చన్స్ అడుగుతున్నారు అన్న. 5 to 7 కాదు, 5 to 8 క్వశ్చన్స్ అడుగుతున్నారు, మినిమం 5 అడుగుతున్నారు ఈ 2 చాప్టర్స్ కలిపి, అండ్ మాక్సిమం 8 వరకు కూడా అడిగారు, ఓకేనా? మీరు ఒకసారి చూడవచ్చు ఇక్కడ. ఇది థర్డ్ క్వశ్చన్, టీజీ పాలిసెట్ 2025 లో అడిగారు లీనియర్ ఈక్వేషన్స్. సో ఇది కూడా 2025 లో అడిగిన క్వశ్చన్ ఏనా, టీజీ పాలిసెట్ 2025 లో అడిగిన క్వశ్చన్. ఇక్కడ x/2025 plus y/2026 is equals to 2 and 2x/2025 minus y/2026 is equals to 1. ఇక్కడ మీకు ఇది ఈక్వేషన్ ఎలా ఉంచండి, ax plus by is equals to c1, ఇక్కడ ax minus by is equals to c1. నేను ఏం చేస్తున్నా అంటే ఈ 2 ఈక్వేషన్స్ ఒకదాని కింద ఒకటి రాయండి. ఫస్ట్ x/2025 plus y/2026 is equals to 2 now.
Second equation, x by 2025, 2x by 2025 minus y by 2026 is equals to 1. డైరెక్ట్ ఎలిమినేషన్ మెథడ్లో చేయండి. ఈ రెండింటిని డైరెక్ట్ యాడ్ చేసేస్తే ఇది ఏమవుతుందో చూడండి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. y by 2026 ప్లస్ అండ్ మైనస్ y by 2026 రెండింటిని డైరెక్ట్ యాడ్ చేస్తున్నా. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది 2025 డినామినేటర్లో ఉంది. 2x ప్లస్ ఎక్స్ అంటే 3x. సో 3x by 2025 ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ 2 ప్లస్ 1 అంటే 3 అవుతుంది. ఓవరాల్గా సాల్వ్ చేసామనుకోండి, ఏమొచ్చింది అక్కడ? The 3x by 2025 is equals to, we got 3. And the 3x is equal, 3 cancel. So the x is equals to directly 2025. So x value 2025 వచ్చింది. ఎక్కడ నుంచి చూడండి, x value 2025 ఓన్లీ సెకండ్ ఆప్షన్ ఉంది. మీరు టైం సేవ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మనకున్న xy వాల్యూస్ అడిగారు. సో x 2025 ఒకటే ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. క్లియర్? రైట్. సో ఇది ఫోర్త్ క్వశ్చన్, 2025లో అడిగారు, ప్రీవియస్ ఇయర్. డన్. ఇది పాలిసెట్ కి నాన్న. ఈ క్వశ్చన్ చూడండి, ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 2x minus 3y and is equals to 8 and 4x minus 8y is equals to 9. So represents the following equations. ఫస్ట్ ఏం చేయండి అంటే మీరు a1 by a2 క్యాల్కులేట్ చేయండి. a1 by a2 is equals to, ఇక్కడ a1 అంటే ఎంత? 2. ఇక్కడ a2 అంటే ఎంత? 4. సో 2 by 4 అంటే 1 by 2 అయిపోయింది. సో నెక్స్ట్ b1 by b2 క్యాల్కులేట్ చేయండి. విత్ సైన్ కన్వెన్షన్ తీసుకోండి. b1 అంటే ఇక్కడ -3 బై b2 అంటే ఇక్కడ -6. సో ఇప్పుడు మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 3 1s are 3 2s are. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ c1 by c2 క్యాల్కులేట్ చేయండి. c1 by c2 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ 8 అక్కడ 9 అన్న. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనకు వచ్చిన కండిషన్ ఏమో చూడండి, a1 by a2 ఈజ్ ఈక్వల్స్ టు b1 by b2. b1 by b2 కి ఈక్వల్ ఉంది, బట్ నాట్ ఈక్వల్స్ టు c1 by c2. c1 by c2 కి ఈక్వల్ గా లేదు. ఓకేనా? సో కాబట్టి ఇది దేని కండిషన్? సో దిస్ ఈస్ ద కండిషన్ ఫర్ ద ప్యారలల్ లైన్స్. అందుకే ఆ కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ద గివెన్ లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్ నాన్న. ఆప్షన్ 3. డనా? రైట్. డన్. సో క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. సో 5 by x plus 1 plus 1 by y minus 3 is equals to 2 and 6 by x plus 1 minus 3 by y minus 3 is equals to 1. సో దీన్ని మీరు కొంచెం లెంతీ ప్రాసెస్ ఉంటుంది నాన్న. ఇక్కడ మీరు దీన్ని ఏం చేయండి అంటే, లెట్ 1 by x plus 1 is equals to some u అనుకోండి. ఓకేనా? అండ్ లెట్ 1 by y minus 1 లేదంటే 1 by y minus 3 is equals to some v అనుకోండి. ఇక్కడ 1 by x plus 1 ని some u అనుకున్నా, ఇక్కడ 1 by y minus 3 ని some v అనుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుందో చూడండి, ద 5u plus v is equals to 2. 5u plus v is equals to 2. నెక్స్ట్ ఇక్కడ చూడండి 6u అవుతుంది. 6 into 1 by x plus 1 కదా. సో 6u మైనస్ ఇక్కడ 3v మైనస్ 3 into 1 by y minus 3 కదా. సో ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది కదా. ఇప్పుడు మీరు ఈక్వేషన్స్ ఏం చేయండి అంటే, సబ్స్టిట్యూషన్ మెథడ్లో కానీ లేదంటే ఎలిమినేషన్ మెథడ్లో కానీ చేసేసేయండి. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే, ఇక్కడ ఈ ఈక్వేషన్ నేను 3తో మల్టిప్లై చేస్తున్నా. బెటర్ ఫస్ట్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేద్దాం. అంటే మొత్తం ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ని 3తో మల్టిప్లై చేయాలి. ఎలిమినేషన్ మెథడ్కి ఈజీగా అయిపోద్ది నాన్న. ఇక్కడ 3 into 5 15u and 3 into v 3v which is equals to 3 into 2 6. సో ఇక్కడ 6u minus 3v is equals to 1. ఈ రెండింటిని యాడ్ చేశారనుకోండి, సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 21u is equals to 6 plus 1 7. అంటే సో ద 21u is equals to 7. ఇక్కడ నుంచి ద u is equals to 7 by 21. సో 7 by 21 అంటే 1 by 3. సో ద u is equals to
1/3. బట్ మనకు ఆల్రెడీ u అంటే ఏం తెలుసు చూడండి, లేదంటే ఒకసారి v దెన్ ద వాల్యూ ఆఫ్ x అని అడుగుతున్నారు. ఓకే, సో మనకి 1 u ఈజ్ ఈక్వల్స్ టు 1/x ప్లస్ 1. u ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏమనుకున్నాం, ద u ఈజ్ ఈక్వల్స్ టు యాక్చువల్గా 1/x ప్లస్ 1 అన్న. ఇక్కడ నుంచి u ప్లేస్ లో మీరు ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, u అంటే ఎంత వచ్చింది, 1/3 వచ్చింది. సో 1/3 ఈజ్ ఈక్వల్స్ టు 1/x ప్లస్ 1. ఇలా క్రాస్ మల్టిప్లై చేశారనుకోండి, ద x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇప్పుడు ఈ 1 అటువైపు పంపిస్తే x ఈజ్ ఈక్వల్స్ టు 3 మైనస్ 1 2 నాను. x ఈజ్ ఈక్వల్స్ టు 3 మైనస్ 1 3 2. కదా, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నాను. ఇది కూడా టీజీ పాలసీ 2025 లో క్వశ్చన్ అయినా. లీనియర్ ఈక్వేషన్స్ లో మీకు ఇప్పటివరకు 6 క్వశ్చన్స్ వచ్చినాయి చూడండి, ఓన్లీ లీనియర్ ఈక్వేషన్స్ నుంచే 2025 పాలిసెట్ లో. సో ఇది కూడా అదే టీజీ పాలిసెట్ 2025 లో అడిగిన క్వశ్చన్. ఇక్కడ ఇయర్స్ కూడా మెన్షన్ చేస్తున్నా. తర్వాత మీకు ఏపీ వాళ్ళకి అయిపోయింది నాన్న, తెలంగాణ వాళ్ళకి అయిపోలే ఇంకా పాలిసెట్. ఏపీ స్టూడెంట్స్కి అయిపోయింది అన్న, తెలంగాణ స్టూడెంట్స్కి ఇంకా అవ్వలేదు కదా. సో ఇది చూడండి, 6 క్వశ్చన్స్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి వచ్చాయి. ఇక్కడ నుంచి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ క్వశ్చన్స్ నాన్న, టీజీ పాలిసెట్ 2025 లో అడిగిన క్వశ్చన్స్ ఇవి. 2025 లో ఇక్కడ క్వశ్చన్ సాల్వ్ చేయండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అని అడుగుతున్నారు. ద x² మైనస్ 16 ఈజ్ ఈక్వల్స్ టు 0 నాన్న. దీన్ని ఏం రాస్తారు, బెటర్ ఇలా రాయండి, x² మైనస్ ద 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 రాయండి. ఇప్పుడు ఇది a² మైనస్ b² ఫామ్ లో ఉంది కదా, a² మైనస్ b² అంటే b² అంటే x ప్లస్ 4 ఇంటూ x మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0 రాయండి. ఇప్పుడు x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0కి ఈక్వేట్ చేశారనుకోండి, x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 4 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు x మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0కి ఈక్వేట్ చేశారనుకోండి, x ఈజ్ ఈక్వల్స్ టు 4 అవుతుంది. సో ఫైనల్ గా 4 కామా మైనస్ 4 నాన్న. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 4 కామా మైనస్ 4. డన్, క్లియర్. సో టీజీ పాలసీ 2025 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బేస్డ్ క్వశ్చన్ అన్న ఇది. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 8, ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు అన్ని కొంచెం క్లమ్జీగానే ఉన్నాయి కదా, బెటర్ ఏం చేద్దాం అంటే క్వాడ్రాటిక్ ఫామ్ లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్. 2x² ప్లస్ x మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ a ఈజ్ ఈక్వల్స్ టు 2 నానా, b ఈజ్ ఈక్వల్స్ టు అంటే x యొక్క కోఎఫిషియంట్ 1 అండ్ c ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 4 నానా, c ఈజ్ ఈక్వల్స్ టు మైనస్. ఇప్పుడు ద x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a. మీరు డైరెక్ట్ కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకోవచ్చు చూడండి. ఇక్కడ ద x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ b ప్లేస్ లో 1 రాయండి, మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్. ఇక్కడ వరకు చేయగానే మీరు కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మైనస్ 1 ఉండాలి, ఇక్కడ ప్లస్ 1 ఉంది, సో ఇక్కడ ప్లస్ 1 ఉంది. సో కాబట్టి ఈ ఆప్షన్ డైరెక్ట్ ఎలిమినేట్ చేయొచ్చు. ఇక మనకు ఆప్షన్ 1 అండ్ 3 లలో ఉంది. ఓకేనా, సో ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ b² అంటే 1² నాన్న, 4 ఇంటూ a అంటే 2 అండ్ దెన్ c అంటే మైనస్ 4 బై ద 2a, 2 ఇంటూ a ప్లేస్ లో 2 నాన్న. సో ఓవరాల్ గా ద x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్, ఇది ఎంత అవుతుంది చూడండి, 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16 ఇంటూ 2 32 బై ద 4. ఇప్పుడు ఏమొస్తుంది చూడండి ఆన్సర్, ద x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 32 ప్లస్ 1 33 బై 2 ఇంటూ 2 విచ్ ఈస్ 4. ఓకేనా, సో దేర్ ఫోర్ ద కరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుంది, మనకి 2 సొల్యూషన్స్ కావాలి. ఒకటి మైనస్ 1 ప్లస్ రూట్ 33 బై 4 ఇది ఒక సొల్యూషన్, కామా మైనస్ 1 మైనస్ రూట్ 33 బై 4 ఇది ఒక సొల్యూషన్. ఆప్షన్ 3 నా. డనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 8th క్వశ్చన్ డన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. సో ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో దెన్ ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1. ఇక్కడ మీరు ఏం చేయాలంటే
క్వశ్చన్లో మిమ్మల్ని ఫైండ్ చేయమనేది ఏంటిందని ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ ద బీటా ప్లస్ 1 కదా. మీరు ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయండి, ఏదైతే ఫైండ్ చేయాలో దాన్ని సింప్లిఫై చేయండి. నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫాతోని ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఆల్ఫా బీటా, అండ్ ఆల్ఫా ఇంటూ 1 అంటే ఆల్ఫా. నెక్స్ట్ 1 ఇంటూ బీటా అంటే బీటా ప్లస్ ఇక్కడ 1 ఇంటూ 1 అంటే 1. అంటే మీకు ఓవరాల్గా వచ్చింది ఏంటి అని అంటే ఒకటి ఆల్ఫా బీటా ఒక దగ్గర రాశాను, ఆల్ఫా ప్లస్ బీటా ఇంకొక దగ్గర రాశాను, ప్లస్ 1 ఇలా రాసుకోండి. ఓకేనా. ఇప్పుడు మీకు క్వశ్చన్లో నుంచి ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏనాను కదా. సో మైనస్ బి బై ఏ, ఇక్కడ మైనస్ బి ప్లేస్లో ఏముంచండి, బి ప్లేస్లో -4 ఉంది. సో మైనస్ ఆఫ్ మైనస్ బై 2, సో అంటే 4/2 which is equals to 2 nana. Alpha plus beta is equals to 2 and alpha beta is equals to c by a. C and enta nana, c is 5 by and a is 2, so c is 5 and a is 2, 5/2. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఆల్ఫా బీటా ప్లేస్ లో 5/2 ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్ లో 2 ప్లస్ ఇక్కడ 1, అంటే ఓవరాల్ ఇది ఎంత వస్తుంది చూడండి 5/2 ప్లస్ 3. ఇప్పుడు మీరు ఎల్సిఎం తీసుకున్నారనుకోండి, 2 ఈజ్ ద ఎల్సిఎం, సో 5 ప్లస్ ఇది ఎంత వస్తుంది చూడండి 2 టైమ్స్ 2 ఇంటూ 3 6. ఓవరాల్ గా ఇట్స్ గోనా బి 11/2 నట్. ఆప్షన్ 3 11/3 రైటా. సో ఇది కూడా టీజీ పాలసీ 2025 లో క్వశ్చన్. ఓవర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వరకు మనకి టోటల్ 2025 లో ఇప్పటి వరకు సాల్వ్ చేసిన క్వశ్చన్స్ అన్ని లీనియర్ ఈక్వేషన్స్ ప్లస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో అడిగిన 2025 పాలిసెట్ లో అడిగిన క్వశ్చన్స్. ఈ ఫస్ట్ క్వశ్చన్ నుంచి టిల్ 9th క్వశ్చన్ అంటే టోటల్ 9 మార్క్స్ వచ్చినాయి. ఓకేనా, ఓన్లీ 2 చాప్టర్స్ నుంచి 2025 పాలిసెట్ లో. ఇప్పుడు 2024 క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం చూడండి. టీజీ పాలిసెట్ 2024 నాన్న, ఈ 2 చాప్టర్స్ లో నుంచి. సో క్వశ్చన్స్ తీసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ రిప్రజెంట్స్ అ సిచ్యువేషన్ వేర్ కిరణ్ బాట్ 5 ఆరెంజెస్ అండ్ 7 యాపిల్స్ అండ్ హరీష్ బాట్ 2 ఆరెంజెస్ అండ్ 12 యాపిల్స్ ఫర్ ద సేమ్ టోటల్ అమౌంట్ అని అడిగారు. సో మీరు ఏం చేయండి అంటే లెట్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆరెంజ్ బి ఎక్స్ అనుకోండి, యాపిల్స్ ది వై అనుకోండి. ఇప్పుడు ద 5x ప్లస్ 7y, 5x ప్లస్ 7y అంటే 5 ఆరెంజెస్ అండ్ 7 యాపిల్స్ యొక్క టోటల్ కాస్ట్ ఎంతైతే, ఈ టోటల్ కాస్ట్ ఎంతైతే ఉందో, మళ్ళీ హరీష్ బాట్ 2 ఆరెంజెస్, ఈచ్ ఆరెంజ్ యొక్క కాస్ట్ మనం ఎంత అనుకున్నాం 2x అనుకున్నాం, అండ్ 12 యాపిల్స్, ఈచ్ యాపిల్ యొక్క కాస్ట్ y అనుకున్నాం, కాబట్టి 12y. సో ఇతను ఎంతకైతే వీటిని బై చేశాడో 5 ఆరెంజెస్ అండ్ 7 యాపిల్స్ ని, హరీష్ 2 ఆరెంజెస్ ప్లస్ 12 యాపిల్స్ ని ఇంత అమౌంట్ కి బై చేశాను. సో దేర్ఫోర్ 5x ప్లస్ 7y ఈజ్ ఈక్వల్స్ టు 2x ప్లస్ 12y, విచ్ ఈస్ ఆప్షన్ 2. ఓకేనా. సో సెషన్లో ఉన్న స్టూడెంట్స్ ఒకసారి సెషన్ లైక్ చేయండి అన్న. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. దెన్ రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న. 2024 క్వశ్చన్, ఇది కూడా అంతే. సో టీజీ పాలిసెట్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి నెక్స్ట్ క్వశ్చన్ టీజీ పాలిసెట్ 2024 లో అడిగిన క్వశ్చన్ ఇది. సో ట్రై చేయండి క్వశ్చన్ ఫస్ట్. మీకు ఎప్పుడైనా సరే ఇట్లా వేరియబుల్స్ డినామినేటర్ లో ఉన్నాయి అని అంటే మీరు అక్కడ చేయాల్సింది ఏంటి అని అంటే ఈక్వేషన్స్ ని ఇట్లా రాసుకోండి. 2 ఇంటూ 1/√x ప్లస్ 3 ఇంటూ 1/√y ఇలా రాసుకోండి. 1/√y ఈజ్ ఈక్వల్స్ టు 2. ఓకేనా. అట్లనే ఈ సెకండ్ ఈక్వేషన్ ని 4 ఇంటూ 1/√x మైనస్ 9 ఇంటూ 1/√y is equals to -1. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అని అంటే లెట్ 1/√x is equals to u అనుకోండి. ఇప్పుడు లెట్ 1/√x is equals to u అనుకోండి, అండ్ 1/√y ప్లేస్ లో v రాసుకోండి. 1/√y is equals to v రాను. ఓకేనా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేశారనుకోండి, దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి 2 ఇంటూ 1/√x, 1/√x అంటే u, సో 2u ప్లస్ 3v is equals to 2.
అట్లనే ఈ సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుంది చూడండి, 4u మైనస్ 9v ఈజ్ ఈక్వల్స్ టు -1. ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని ఎలిమినేట్ చేద్దాం. ఇక్కడ 2u ఉంది, ఇక్కడ 4u ఉంది. నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఈక్వేషన్ మొత్తం మనకు కావాల్సింది ఏంటి అసలు, దెన్ ఎక్స్ వై వాల్యూస్ కావాలి. ఓకేనా, ఈ ఫస్ట్ ఈక్వేషన్ నేను 2తో మల్టిప్లై చేస్తున్నా. మొత్తాన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చూడండి ఇక్కడ. సో 4u ప్లస్ 6 ఇంటూ 3 ఇంటూ 2 6v ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 2 4 2 ఇంటూ 2 4 నన్ను. ఇక్కడ ఈ సెకండ్ ఈక్వేషన్ అలానే ఉంచుకోండి, ఎందుకంటే ఆల్రెడీ 4u ఉంది కదా. 4u మైనస్ 9v ఈజ్ ఈక్వల్స్ టు -1. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ అవుతుంది. అంటే మైనస్ ఉంటే ప్లస్ అవ్వాలి, ప్లస్ ఉంటే మైనస్ అవ్వాలి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు కదా. ఇక్కడ 4u క్యాన్సిల్, ఇక్కడ 6v ప్లస్ 9v 15v 6v ప్లస్ 9v 15v విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 4 ప్లస్ 1 5. అంటే ద 15v ఈజ్ ఈక్వల్స్ టు 5 నాను. ఇలా రాసుకోండి, ద 15v ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇక్కడ నుంచి v ఈజ్ ఈక్వల్స్ టు 5/15 అంటే 1/3 నాను. సో v అంటే ఏమనుకున్నాం చూడండి మనం, v అంటే 1/√. సో 1/√y ఈజ్ ఈక్వల్స్ టు v ప్లేస్ లో 1/3 రాసుకున్నాం. ఇప్పుడు 2 సైడ్స్ స్క్వేర్ చేశాను అనుకోండి, 1/y ఈజ్ ఈక్వల్స్ టు 1/9 అవుతుంది. 2 సైడ్స్ స్క్వేర్ చేస్తాం, 1/√y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3 హోల్ స్క్వేర్. ఇక్కడ నుంచి మీరు క్రాస్ మల్టిప్లై చేస్తే ద y ఈజ్ ఈక్వల్స్ టు 9 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో y 9 దేంట్లో ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేసేయండి. ఇప్పుడు x వాల్యూ కావాలి. సో x వాల్యూ ఎట్లా తీసుకొస్తారు, ఫస్ట్ ఇక్కడ u వచ్చింది కదా, v వచ్చింది కదా, ఈ v ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. మనకి వి నో దట్ ద 2u ప్లస్ 3v ఈజ్ ఈక్వల్స్ టు 2 నాకు. ఇక్కడ ఈ v ప్లేస్ లో 1/3 సబ్స్టిట్యూట్ చేయండి. 1/3 సబ్స్టిట్యూట్ చేసి ఈజ్ ఈక్వల్స్ టు 2 చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోయింది. ద 2u ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇక్కడ, అండ్ 2u ఈజ్ ఈక్వల్స్ టు ఈ 1 అటు వెళ్తే 2 - 1 అవుతుంది. సో 2u ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ u ఈజ్ ఈక్వల్స్ టు 1/2 నాన్న. సో u 1/2 అయింది. u అంటే మనం ఏమనుకున్నాం, 1/√x ఈజ్ ఈక్వల్స్ టు u అంటే 1/2. సో ఇక్కడ నుంచి 1/x ఈజ్ ఈక్వల్స్ టు 1/4. సో దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్స్ టు 4 నాన్న. దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్స్ టు 4. సో x 4/9 ఆప్షన్ 2, ఆప్షన్ 3. ఓకేనా. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. కొంచెం లెంతీ ప్రాసెస్ ఉంటుంది, మీరు ఏం చేయాలంటే కొంచెం టైం సేవింగ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడైతే ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయో అవి ఫాస్ట్గా సాల్వ్ చేసేసి ఇలాంటి క్వశ్చన్స్కి మీరు టైం స్పెండ్ చేయాలన్నమాట. ఓకేనా. మనకి యాక్చువల్గా ఇవి సమ్ 4 మార్క్స్ 6 మార్క్స్ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయినండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ 11 డన్. క్వశ్చన్ 12 చూడండి. సో ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యాస్ ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్. ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే ద a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ ఈక్వల్స్ టు c1/c2 నాన్న. ఇక్కడ a1 అంటే ఎంత, 1/a2 అంటే 2 x కోఎఫిషియంట్స్, b1 అంటే y కోఎఫిషియంట్ 1 అండ్ b2 అంటే 2 ఈజ్ ఈక్వల్స్ టు c1 ఇక్కడ 5/k అక్కడ. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వేట్ చేసేయండి. ఈ రెండు చేసిన ఈ రెండు చేసిన రెండు 1/2కి ఈక్వల్ కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ద 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 5/k. సో దేర్ ఫోర్ ద k వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2 × 5 10. సో దేర్ ఫోర్ ద k వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 10, ఆప్షన్ 4. ఓకేనా. దట్ ఇది ఇవన్నీ చూడండి, ఇవన్నీ టీజీ పాలిసెట్ 2025, ఇది టీజీ 2024. ఈ క్వశ్చన్ కూడా టీజీ పాలిసెట్ 2024. లీనియర్ ఈక్వేషన్స్ నుంచి మినిమం ఒక 4-5 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాను నేను పాలిసెట్ లో. రైట్, క్వశ్చన్ నెంబర్ 13 రండి. సో ఇది కూడా లీనియర్ ఈక్వేషన్స్ నుంచే, టీజీ పాలిసెట్ 2024 క్వశ్చన్. క్వశ్చన్ ఏమన్నా చూడండి, ఇఫ్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1/b2 ఆర్ 2 లీనియర్ ఈక్వేషన్స్. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1/b2 అంటే డైరెక్ట్ గా ఏది, ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే సింగిల్ సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్ ఉంటుంది అన్న.
సో కాబట్టి సో ఓన్లీ హ్యావ్ ఏ యూనిక్ సొల్యూషన్. డైరెక్ట్ కండిషన్ a1/a2 is not equals to b1/b2. రైటా? సో డన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 అది. సో క్వశ్చన్ నెంబర్ 14 కి రండి. మళ్ళీ సేమ్ లీనియర్ ఈక్వేషన్స్ క్వశ్చనే. టీజీ పాలిసెట్ 2024 ఏమన్నారు చూడండి క్వశ్చన్ లో. సో ద వాల్యూ ఆఫ్ p ఫర్ విచ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రిప్రజెంట్స్ ప్యారలల్ లైన్స్ అన్నారు. సో ప్యారలల్ లైన్స్ కేసులో a1/a2 is equals to b1/b2 బట్ నాట్ ఈక్వల్స్ టు c1/c2 అన్నాడు. బట్ నాట్ ఈక్వల్స్ టు c1/c2. ఇప్పుడు ఇది ఏమవుతుంది, a1/a2 అంటే ఇక్కడ a1 అంటే 3 బై ఇక్కడ a2 అంటే 9 is equals to ఇక్కడ b1 అంటే 4 అండ్ b2 అంటే p which is not equals to c1 2 అండ్ c2 8. ఇప్పుడు ఈ రెండు తీసుకోవడం మనకు p వాల్యూ కావాలి కదా, ఇక్కడ నుంచి తీసుకుంటే సరిపోతుంది. సో ప్యారలల్ లైన్స్ దెన్ p వాల్యూ. ఓకే, p వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. సో p వాల్యూ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, ద 3/9 is equals to 4/p. 3/9 అంటే 1/3. 3 1s are 3 3s are. సో 1/3 is equals to 4/p. సో క్రాస్ మల్టిప్లై చేస్తే p is equals to 4 into 3 12 అన్న. సో ద p వాల్యూ is equals to 12, ఆప్షన్ 4. పాలిసెట్ 2024 లో అడిగిన క్వశ్చన్, టీజీ పాలిసెట్. దెన్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న, 14th రన్ లీనియర్ ఈక్వేషన్స్ క్వశ్చన్. చూడండి మొత్తం ఇప్పుడు 2024 లో లీనియర్ ఈక్వేషన్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఎన్ని అడిగారు, 9th క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేశాం కదా మనం. ఇది 2025 10th క్వశ్చన్ నుంచి సాల్వ్ చేశాం. చూడండి ఇక 1 2 3 4 5 క్వశ్చన్స్ అడిగాను అన్న లీనియర్ ఈక్వేషన్స్ లో. టీజీ పాలిసెట్ 2024 లో 5 క్వశ్చన్స్ అడిగారు. సో ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, మళ్ళీ 2024 పాలిసెట్ ఎగ్జామినేషన్. టీజీ పాలిసెట్ 2024 లో అడిగిన క్వశ్చన్ ఇది. ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అడుగుతున్నారు. సో డైరెక్ట్ క్వాడ్రాటిక్ ఫార్ములాకి వెళ్ళిపోదాం, లేదంటే ఇంకేదైనా మెథడ్ ఉందా చూడండి. -3 -4 లేదు, -5 లేదు. సో బెటర్ క్వాడ్రాటిక్ ఫార్ములాకి వెళ్ళిపోదాం. a is equals to 1 అంటే 2 2 వస్తుంది చూడండి. ఈజీ, ఇలా చూడండి. x² -2x ఇలా చేద్దాం. +4 is equals to 0. -2x +4 is equals to 0. ఇప్పుడు ఈ ఫస్ట్ రెండిట్లో x కామన్ తీసుకుందాం, అప్పుడు x -2 అవుతుంది. అండ్ ఇక్కడ -2 కామన్ తీసుకుందాం, మళ్ళీ x -2 అవుతుంది. అంతేనా? ఇప్పుడు ఇక్కడ x -2 ఇక్కడ x -2 ఉంది, x -2 కామన్ తీసుకోండి. x -2 కామన్ తీసుకుంటే ఇక్కడ x మిగిలింది, ఇక్కడ -2 మిగిలింది. సో ద x -2 ఈక్వల్స్ టు 0. అప్పుడు x -2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ టర్మ్ అన్న 0కి ఈక్వల్ కావాలి, లేదంటే ఈ సెకండ్ టర్మ్ ఇది x -2 ఈజ్ ఈక్వల్స్ టు 0. అప్పుడు here x is equals to 2, here also x is equals to 2. So the correct answer is 2, 2 నాన్న. అంటే 2 ఈక్వల్ రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఇక్కడ లెక్చర్ 9 ఈ రోజు ఉంది నాన్న. లెక్చర్ 8 నిన్న చెప్పాను కదా ఆల్రెడీ. లెక్చర్ 9 ఈ రోజు ఉంటుంది. b² - 4ac is equals to 0 నాన్న. దీంట్లో అంటే 2 ఈక్వల్ రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి ఈ క్వశ్చన్ కి. ఓకేనా? హాయ్ నాన్న సమత షెర్లిన్. 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ బ్రిడ్జ్ కోర్స్ తప్పకుండా చూడండి నాన్న. మీరు పాలిసెట్ క్లాసెస్ ఒకవేళ పాలిసెట్ కి సీరియస్ గా ప్రిపేర్ అయితేనేమో పాలిసెట్ క్లాసెస్ ఫాలో అవ్వండి. లేదు అని అంటే మాత్రం బ్రిడ్జ్ కోర్స్ గా నాన్ నెగోషియబుల్ అనమాట, మ్యాండేటరీ. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆ బ్రిడ్జ్ కోర్స్ క్లాసెస్ డెఫినెట్ గా వినండి నాన్న. కానీ మీ ఫ్రెండ్స్ కి ఇన్ఫార్మ్ చేయమని నేను ఎవ్రీ సెషన్ లో చెప్తూ ఉన్నా. బట్ స్టిల్ ఇంకా స్టూడెంట్స్ ఇన్ఫార్మ్ చేయట్లేదు. మీ ఫ్రెండ్స్కి ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. చాలా చాలా యూస్ఫుల్ ఆ బ్రిడ్జ్ కోర్స్ క్లాసెస్. 16th క్వశ్చన్ చూడండి, ద సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అడిగారు. ఇక్కడ మీరు డైరెక్ట్ ద సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా అన్న, విచ్ ఈస్ ఈక్వల్స్ టు -b/a. ఇది కూడా టీజీ పాలిసెట్ 2024 క్వశ్చన్ అన్న. టీజీ పాలిసెట్ 2024. ఇప్పుడు ఇక్కడ నుంచి -b/a అంటే -b ప్లేస్ లో -5/a ప్లేస్ లో 3 నాన్న. సో -1/- ప్లస్ 5/3 నాన్న. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 5/3, ఆప్షన్ 1.
సమ్ ఆఫ్ ద రూట్స్ అని అడిగారు సరేనా. సో మంగ హాయ్ నాన్న, 10th క్లాస్ అయిపోయిందా? క్వశ్చన్ నెంబర్ 17. సో ఇది కూడా టీజీ పాలిసెట్ 2024. So sum of the areas of two squares is 625 meters square. If the difference between their perimeters is 20 meters, so find the sides of the two squares. Here, so ఒక టూ స్క్వేర్స్ ఉన్నాయి నాన్న, ఇది ఒక స్క్వేర్ అనుకోండి, ఈ స్క్వేర్ యొక్క సైడ్ ఏ అనుకుందాం, సో ఇంకొక స్క్వేర్ యొక్క సైడ్ బి అనుకుందాం. ఇప్పుడు ద సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ ద టూ స్క్వేర్స్, సో దీని ఏరియా ఎంత? ఏ స్క్వేర్. సో దీని ఏరియా ఎంత? బి స్క్వేర్. సో ద ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 625 అవుతుంది, అంటే సైడ్ స్క్వేర్ కదా. ఈ రెండింటి యొక్క ఏరియాస్ ని స్క్వేర్ చేసేసి యాడ్ చేసేస్తే సో 625కి ఈక్వల్ అయ్యింది. నౌ ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దే పెరిమీటర్స్, సో పెరిమీటర్స్ అంటే ఏంటంటే ఇక్కడ ద 4a మైనస్ ద 4b, దీని ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ పెరిమీటర్స్, సో 4a మైనస్ 4b ఇస్ ఈక్వల్స్ టు 20 నాన్న. ఇక్కడ నుంచి ఏం చేయండి అంటే, సో ద 4 కామన్ తీసుకుంటే ద a మైనస్ b ఇస్ ఈక్వల్స్ టు 20. ఇక్కడ నుంచి ద a మైనస్ b ఇస్ ఈక్వల్స్ టు 20/4 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 5 నాన్న. అంటే a మైనస్ b ఇస్ ఈక్వల్స్ టు 5 వచ్చింది. అండ్ ఇక్కడ ద సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ ద టూ స్క్వేర్స్, సో ద ఫస్ట్ దాని స్క్వేర్ ఏరియా ఏ స్క్వేర్, సెకండ్ దాని ఏరియా బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు, సో దీన్ని ఏం చేయండి అంటే సింపుల్ గా ఇక్కడ దిస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ చేయండి, టూ సైడ్స్ స్క్వేర్ చేసేసేయండి చూద్దాం. ఇప్పుడు ద ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 2ab ఇస్ ఈక్వల్స్ టు 25 వస్తున్నారు. ఇక్కడ నుంచి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే మనకు 625 వచ్చింది కదా. సో ద 625 ఇస్ ఈక్వల్ మైనస్ 2ab ఇస్ ఈక్వల్స్ టు 25. ఇక్కడ నుంచి ద 2ab ఇస్ ఈక్వల్స్ టు మైనస్ 2ab ఇస్ ఈక్వల్స్ టు మైనస్ 600 అవుతుంది. దీన్ని అటువైపు పంపిస్తే మైనస్ మైనస్ క్యాన్సిల్, ఈ ab ఇస్ ఈక్వల్స్ టు 300 అవుతున్నాను. దిస్ ab ఇస్ ఈక్వల్స్ టు 300 వచ్చింది. సో ఇక్కడ మీకు a మైనస్ బి తెలుసు అండ్ నెక్స్ట్ ab తెలుసు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. సో కొంచెం లెంతీ క్వశ్చన్ అన్న. సో ద ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి? 4 వచ్చింది అంతేనా, 5 వచ్చింది అంతేనా. సో 5 20/4 అంటే 5 వస్తుంది. ఇక్కడ నుంచి ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 300 వచ్చింది అన్న. ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 300. మీరు ఏం చేయండి అంటే దిస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 300/a రాసుకోండి, అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేస్తున్నాడు ఇక్కడ నుంచి. సో ఏ మైనస్ బి ప్లేస్ లో 300/a సబ్స్టిట్యూట్ చేయండి ఇజ్ ఈక్వల్స్ టు 5. ఇప్పుడు ఎల్సిఎం ఏ తీసుకోండి, ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుందన్న, ఇది 1 ఇంటూ ఏ టైమ్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఇది ఏ నాన్న. సో ఏ 1 టైం పోతుంది, సో ఇది 300 ఇజ్ ఈక్వల్స్ టు 5. ఓకే, సో ఇప్పుడు దిస్ ఏ స్క్వేర్ మైనస్ 300 ఇజ్ ఈక్వల్స్ టు 5a. కానీ 5a ఇటువైపు తీసుకురండి. ఏ స్క్వేర్ మైనస్ 5a మైనస్ 300 ఇజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎట్లా సింప్లిఫై చేద్దాం నాన్న? గుడ్ మార్నింగ్ నాన్న. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని సింప్లిఫై చేయండి. ఎలా సింప్లిఫై చేద్దాం? సో మీకు ఏ ప్లేస్ లో ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ అంటే ఏ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1, బి ప్లేస్ లో -5 అండ్ సి ప్లేస్ లో -300. క్వాడ్రాటిక్ ఫార్ములాకి వెళ్ళిపోండి డైరెక్ట్. ఇక్కడ ద ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ బి మైనస్ ఆఫ్ -5 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ -5 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ఇంటూ సి నాన్న. సి అంటే -300 బై ద 2 ఇంటూ ఏ ప్లేస్ లో 1 రాసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ద ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ద 25, ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు హియర్ 1200 రైట్. సో బై ద 2 ఇంటూ 1 2 నాన్న. ఓకే, ఇప్పుడు ద ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది చూడండి, 5 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1225 బై 2. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1225 అంటే ఎంత వస్తుంది చూడండి, 35 అయినా
35 into 35, 1 2 2 5 so 2 5 15, 5 3s are 15, 5 5s are 25, 5 3 15, 17, and then 15, and then 9 10. So this comes out to be 5 12 2 1. So 20 25, 12 12 25, so which is nothing but 5 plus or minus 35 by 2 now. అంటే టూ సొల్యూషన్స్, ఒకటి వచ్చేసరికి 5 ప్లస్ 35 బై 2 ఒక సొల్యూషన్, అండ్ ఇంకొకటి వచ్చేసరికి 5 మైనస్ 35 బై 2. ఓకే, సో ఇది పాసిబుల్ అవ్వదు ఎందుకంటే అది నెగిటివ్ అవుతుంది. మైనస్ 30 బై 2 అంటే ఎంత, మైనస్ 15, సైడ్ మైనస్ 15 ఉండకూడదు. సో కాబట్టి 40 by 2 which is equals to 20 నాన్న. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 20. ఓకేనా, ఫస్ట్ దాన్ని 20 అయితే అంటే మీకు ఏ వాల్యూ 20 వచ్చింది. సో ఇప్పుడు బి వాల్యూ ఎంత రావాలి చూడండి. ఏ వాల్యూ 20 వచ్చింది. సో వీ నో దట్ ద ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు 300, లేదంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 5 కదా. సో ఏ వాల్యూ 20 వచ్చింది. ఇప్పుడు బి వాల్యూ ఎంత వస్తుందో చూడండి. సో 20 మైనస్ 5 15. సో 20, 15 నాన్న. ఆప్షన్ 3. వెరీ గుడ్ నాన్న, ఎవరో 3 చెప్పారు. రైట్, డన్. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 17. సో టీజీ పాలిసెట్ 2024. సో కొంచెం లెంతీ క్వశ్చన్ అన్న. సో అందుకే మీరు క్యాల్కులేషన్స్ ఫాస్ట్ ఉండాలి అండ్ ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ టైం సేవ్ చేసుకోవాలి. అంటే క్వశ్చన్స్లో తొందరగా కంప్లీట్ అయ్యే వాటిని ఫాస్ట్గా సాల్వ్ చేసుకోవాలి. ఇక్కడ డిస్క్రిమినెంట్ క్యాల్కులేట్ చేయమన్నారు. ద డిస్క్రిమినెంట్ డి ఈజ్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ఇంటూ సి. సో బి అంటే ఎంత రానా, -2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ప్లేస్లో 3 ఇంటూ సి ప్లేస్లో 1/3 నాన్న. సో 3 3 క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇక్కడ 4 మైనస్ 4. సో ద డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 నాన్న. ఆప్షన్ 3. ఇలాంటి క్వశ్చన్స్లో టైం సేవ్ చేసుకోవాలి. ఇది టీజీ పాలిసెట్ 2024లో అడిగిన క్వశ్చన్. ఇది టీజీ పాలిసెట్ 2024. ఓకేనా. సో ఇప్పటి వరకు మనకి లేదంటే ఇక్కడ వరకు చూడండి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం మనం 2024 క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 10 నుంచా 9 నుంచా 10 నుంచి. సో 1 2 3 4 5 క్వశ్చన్స్ ఏమో లీనియర్ ఈక్వేషన్స్ నుంచి అడిగారు 2024లో, అండ్ 1 2 3 4 క్వశ్చన్స్ ఏమో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి అడిగారు. అంటే 5 + 4 9 క్వశ్చన్స్ అడిగారు. అంటే ఓవరాల్గా 2025లో ఈ 2 చాప్టర్స్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కలిపి 9 క్వశ్చన్స్ అడిగారు నాన్న. అండ్ 2024లో కూడా 9 క్వశ్చన్స్ అడిగారు. లీనియర్ ఈక్వేషన్స్లో 5, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 3. ఇప్పుడు 2023 క్వశ్చన్ సాల్వ్ చేద్దాం చూడండి. దిస్ ఈస్ ద టీజీ పాలిసెట్ 2023 క్వశ్చన్. ఇక్కడ 2023లో 2 ఈక్వేషన్స్ ఇచ్చారు, హ్యాస్ నో సొల్యూషన్ అన్నారు. నో సొల్యూషన్ అంటే ప్యారలల్ లైన్స్. నో సొల్యూషన్ మీన్స్ ద ప్యారలల్ లైన్స్. సో ప్యారలల్ లైన్స్ కండిషన్ ఏంటిందన్న మనకి, ద a1 by a2 ఈజ్ ఈక్వల్స్ టు b1 by b2 బట్ నాట్ ఈక్వల్స్ టు c1 by c2. మనం ఇక్కడ p వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఏ ప్లేస్లో a1 ప్లేస్లో 5, a2 ప్లేస్లో 10, a2 ప్లేస్లో 10 ఈజ్ ఈక్వల్స్ టు b1 ప్లేస్లో p బై b2 ప్లేస్లో 15 దెన్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు c1 by c2. c1 అంటే 8, అక్కడ c2 అంటే 12. సో డన్. ఇక్కడ నుంచి ద 5/10 ఈజ్ ఈక్వల్స్ టు p/15. 5/10 ఈజ్ ఈక్వల్స్ టు p/15. ఇక్కడ నుంచి సాల్వ్ చేయండి. 5/10 అంటే 1/2. సో 1/2 ఈజ్ ఈక్వల్స్ టు p/15. ఇప్పుడు మీరు క్రాస్ మల్టిప్లై చేస్తే ద p ఈజ్ ఈక్వల్స్ టు 15/2 నన్ను. p ఈజ్ ఈక్వల్స్ టు 15/2. ఆప్షన్ 1 రైటా. నెక్స్ట్ క్వశ్చన్, ఇది 2023 పాలిసెట్ క్వశ్చన్. ఇది కూడా 2023 నేనా. టీజీ పాలిసెట్ 2023లో అడిగిన క్వశ్చన్, లీనియర్ ఈక్వేషన్స్ నుంచే. ఇది డైరెక్ట్ చూడగానే ఆన్సర్ పెట్టే క్వశ్చన్. మీకు ax + b = 0 ఇచ్చారు, x వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్, 9th స్టాండర్డ్ బేస్డ్ క్వశ్చన్. ax = -b and x = -b/a.
linear equation in one variable. The correct answer is minus b by a. Okay na? Right. So ఇది 20th question. So ఇది చూడండి 2023 TG POLYCET linear equations లో నుంచి TG POLYCET 2023 question. ఇక్కడ సో ద సొల్యూషన్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్స్ అన్నారు. మీకు ఎప్పుడైనా సరే ఇట్లా 2/x అన్నారు కదా, నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే 2 into 1/x ప్లస్ 3/y 3 into 1/y is equals to 13 అన్న. అండ్ దెన్ ఇక్కడ 5 into 1/x ఇక్కడ మైనస్ 4 into 1/y is equals to -2. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ లెట్ 1/x is equals to u and then 1/y is equals to v అనుకోండి. అప్పుడు ఈక్వేషన్స్ ఎలా చేంజ్ అవుతాయి చూడండి అన్న. ఫస్ట్ ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది, 2u ప్లస్ 3v is equals to 13. ఇది ఫస్ట్ ఈక్వేషన్. అండ్ సెకండ్ ఈక్వేషన్ చూడండి, 5u మైనస్ 4v is equals to -2. ఓకేనా? ఈ రెండింటిని ఎట్లా సాల్వ్ చేద్దాం, ఇక్కడ మీరు దీన్నేమో 5 తో మల్టిప్లై చేయండి బెటర్. దీన్నేమో 2 తో మల్టిప్లై చేయండి. అంటే మనం కోఎఫిషియంట్స్ ఈక్వల్ చేయాలి. ఇక్కడ u కోఎఫిషియంట్స్ ఈక్వల్ చేస్తున్నాను అన్న. 2u ఇక్కడ ఉంది, 5u ఇక్కడ ఉంది కదా. సో ఫస్ట్ ఈక్వేషన్ ని సెకండ్ ఈక్వేషన్ యొక్క u కోఎఫిషియంట్ తోని అండ్ సెకండ్ ఈక్వేషన్ ని ఫస్ట్ ఈక్వేషన్ యొక్క u కోఎఫిషియంట్ తోని మల్టిప్లై చేస్తున్నాం. మీరు కావాలంటే ఈ రెండింటిని కూడా ఈక్వేట్ చేయొచ్చు. అప్పుడు ఏం చేయాలి, దీన్ని 4 తో మల్టిప్లై చేయాలి, దీన్ని 3 తో మల్టిప్లై చేయాలి. కానీ ఎలా చేసినా నో ప్రాబ్లం అన్న. ఇది ఎంత అవుతుంది ఓవరాల్ గా, సో 10u ప్లస్ 15v is equals to 65. ఇక్కడ ఇది ఎంత, సో 10u మైనస్ 8v is equals to -4. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేద్దాం. మైనస్ ఇది ప్లస్ అవుద్ది, ఇది కూడా ప్లస్ అవుతుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఫస్ట్. ఇక్కడ 15 ప్లస్ 8 23v is equals to 65 plus 4 69 అంతేనా. సో 65 plus 4 ఇక్కడ నుంచి 23v is equals to ఏమొచ్చిందన్న, 23v is equals to 69 వచ్చింది. v is equals to 69/23. సో 3 టైమ్స్ పోతుంది. సో v is equals to 3 వచ్చింది. therefore v is equals to 3. ఇప్పుడు u వాల్యూ ఎంత అవుతుందో చూడండి, v 3 అయితే సో 1/y is equals to v నాన్న. ఇక్కడ నుంచి v is equals to 3 సబ్స్టిట్యూట్ చేయండి, 1/y is equals to 3. ఇక్కడ నుంచి y is equals to 1/3 అవుతుంది. మీకు y లలో 1/3 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది. సో ఈ రెండు డైరెక్ట్ ఎలిమినేటెడ్. ఇప్పుడు నెక్స్ట్ u వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి బెటర్. సో u ఎందుకంటే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, మళ్ళీ a 1 and 3 ఆప్షన్స్. ఇప్పుడు మళ్ళీ u వాల్యూ ఎట్లా క్యాలిక్యులేట్ చేద్దాం, ఈ v వాల్యూ 3 ని ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. 2u plus 3v is equals to 13 కదా. ఇప్పుడు 2u ఈ v ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేసేస్తే 3 into 3 9 is equals to 13. సో the 2u is equals to 13 minus 9 4. అంటే 13 minus 9 4. సో నెక్స్ట్ u is equals to 1/2 నాన్న. సో u 1/2 అంటే మనం 1/x is equals to u అనుకున్నాం. సో 1/x is equals to 1 u ప్లేస్ లో 1/2. సో ఇక్కడ నుంచి x is equals to 2 నాన్న. అంటే x ఏమో 2 అండ్ వెయిట్ ఎ మినిట్ 2 నా 1/2 నా 4/2. సో ఇది 2 కదా నాన్న, 4/2 అంటే 2 వస్తుంది. the u is equals to 2 నాన్న. సో u 2 and we got 1/x is equals to u నాన్న. సో 1/x is equals to u ప్లేస్ లో 2 రాస్తే the x is equals to 2 ఇటువైపు పంపించండి, 1/2 అవుతుంది. the x is equals to 1/2. సో 1/2 1/3 is the correct answer. ఓకేనా. సో 1/2 1/3. సో క్వశ్చన్ నెంబర్ 21. సో TG POLYCET 2023 లో అడిగిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. సో ఇది కూడా TG POLYCET 2023 లో అడిగారు. ఏంటనే క్వశ్చన్, x is equals to 7 is a line. సో మీరు ఇట్లా గ్రాఫ్ డ్రా చేసుకోండి. ఫస్ట్ ఒక నార్మల్ గ్రాఫ్ తీసుకున్నానా, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఇక్కడ మీకు x is equals to 7 అంటే ఆ లైన్ ఎక్కడ ఉంటే చూడండి, ఇది 7 కదా. ఇక్కడ లెట్స్ సే ఇది 1
2 3 4 5 6 7 7 ఇలా ఉంది. ఇప్పుడు x is equals to 7 లైన్ ఎట్లా డ్రా చేస్తారు? ఇలా వస్తుంది. సో ఈ లైన్ ఎలా ఉందనా? ఇట్ ఈస్ ప్యారలల్ టు y యాక్సిస్ ఉందా? ఇట్ ఈస్ ప్యారలల్ టు ద y యాక్సిస్ అంతేనా? x is equals to 7 అంటే పాజిటివ్ లో ఇలా వస్తుంది ఆ లైన్. సో అంటే ఇట్ ఈస్ ప్యారలల్ టు y యాక్సిస్ ఉంటుంది. ఆప్షన్ 2. అంటే మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇట్లా గ్రాఫ్ ద్వారా రిప్రజెంట్ చేశారనుకోండి ఈజీ అయిపోతుంది. ఇది ఎప్పుడు టీజీ పాలిసెట్ 2023 లీనియర్ ఈక్వేషన్స్. ఇది కూడా టీజీ పాలిసెట్ 2023 క్వశ్చన్. ఇక్కడ చూడండి 2x plus 3y is equals to 7, 8x plus 2y 12 is equals to 1. ఏ లైన్స్ అని అంటున్నారు. సో ఎలా చెప్తారు నాన్న? ఫస్ట్ a1/a2 తీసుకోండి. a1 అంటే ఇక్కడ 2, ఇక్కడ 8. సో 2/8 అంటే 1/4. b1/b2 అంటే b1 అంటే 3 అండ్ b2 అంటే 12. సో 1/4 వస్తుంది ఇది కూడా. c1/c2 తీసుకోండి. c1/c2, c1 అంటే 7, c2 అంటే 1. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 7 అయింది. అంటే a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2. రెండు 1/4కి ఈక్వల్ ఉన్నాయి, బట్ నాట్ ఈక్వల్స్ టు c1/c2. c1/c2కి ఈక్వల్ లేవు. కాబట్టి దీస్ ఆర్ ద ప్యారలల్ లైన్స్. కాబట్టి నో సొల్యూషన్ అన్న. సో దే ఆర్ ప్యారలల్ అండ్ నో సొల్యూషన్. రైట్. ఇది 2023లోదే. సో లీనియర్ ఈక్వేషన్స్ లో 2023 క్వశ్చన్స్ అయిపోయాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చూడండి, 2023 అంటే 5 క్వశ్చన్స్ అడిగారు లీనియర్ ఈక్వేషన్స్ లో. 2023లో చూడండి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము. 19 క్వశ్చన్, 1 2 3 4 5 క్వశ్చన్స్ అడిగాను అన్న లీనియర్ ఈక్వేషన్స్ లో. ఇప్పుడు 2023 పాలిసెట్ లో ఇక్కడ ఇట్ హ్యాస్ రియల్ రూట్స్ అంటున్నారు. రియల్ రూట్స్ అంటే మనకి b² - 4ac ఈజ్ గ్రేటర్ దాన్ 0 అన్న. సో b² అంటే ఏంటి? 2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ రియల్ రూట్స్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 పెట్టేసేయండి. అంటే ఈజ్ ఈక్వల్స్ టు 0 అవ్వచ్చు, లేదంటే గ్రేటర్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే 2 హ్యాస్ రియల్ డిస్టింక్ట్ రూట్స్ అనలేదు, అంటే 2 సపరేట్ అనలేదు. కాబట్టి మీరు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 తీసుకోవచ్చు. రియల్ రూట్స్ అంటే 2 కేసెస్ లో అవుతాయి. ఇప్పుడు గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు, ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు. 4 ఇంటూ ఏ ప్లేస్ లో 3, సి ప్లేస్ లో ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ నుంచి 4 మైనస్ 12k ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 నాన్న. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేస్తా చూడండి. 4 ఈజ్ ఈక్వల్ 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 12k. సో ఇక్కడ నుంచి ఐ కెన్ రైట్ టు ద k లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1/3 నాన్న. k should be less than or equals to 1/3 రావాలి. ఆప్షన్ 3. 50+ మార్క్స్ ఈజీగా వస్తాయి నాన్న. నేను ఇది తెలంగాణ పాలిసెట్ ఈరోజు సెకండ్ సెషన్ అయింది. మీరేం చేయండి అంటే అమ్మా, ఫస్ట్ సెషన్ కంప్లీట్ చేసుకో, ట్రిగనామెట్రీ ప్లస్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ. సో మళ్ళీ ఇప్పుడు ఈరోజు లీనియర్ ఈక్వేషన్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇట్లా అన్ని చాప్టర్స్ డిస్కస్ చేస్తా. అన్ని చాప్టర్స్ సెషన్స్ అటెండ్ అవునా. సో ఈజీగా వస్తాయి 50+. ద కండిషన్ టు బి ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో a should not be equals to 0, a b c belongs to R. a should be equals to 0, a b c equal. So a should not be equals to 0 నాన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో. సో ఇది కూడా టీజీ పాలిసెట్ 2023 క్వశ్చన్. డనా? రైట్. ఈజీ క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్. సో ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ ఈక్వల్ దెన్ q² ఈజ్ ఈక్వల్స్ టు అన్నారు. సో రూట్స్ ఈక్వల్ అయినప్పుడు మనకి b² - 4ac ఈజ్ ఈక్వల్స్ టు 0 అన్న. b² అంటే q² మైనస్ 4 ఇంటూ ఏ ప్లేస్ లో p, c ప్లేస్ లో r ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ నుంచి ద q² ఈజ్ ఈక్వల్స్ టు 4pr అటువైపు సెండ్ చేయండి. q² ఈజ్ ఈక్వల్స్ టు 4pr. ఆప్షన్ 3. q² ఈజ్ ఈక్వల్స్ టు 4pr నాన్న. ఏనా? సో ఇది కూడా టీజీ పాలిసెట్ 2023 క్వశ్చన్. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా టీజీ పాలిసెట్ 2023 క్వశ్చన్ ఏనా. ఏమన్నారు క్వశ్చన్ లో? సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్
సో అంటే ఆల్ఫా ప్లస్ బీటా అని అడుగుతున్నారు. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు -b/a. ఇక్కడ మైనస్ ఆఫ్ b ప్లేస్లో -6 బై a ప్లేస్లో 3. సో ఓవరాల్గా 6/3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 రానా. ఆప్షన్ 1. సో టీజీ పాలిసెట్ 2023 క్వశ్చన్ ఇది కూడా, రైటా. సో దట్స్ ఇట్ అన్న. అంటే మళ్ళీ దీంట్లో కూడా ఒక 9 క్వశ్చన్స్ అడిగారు. అంటే ఓవరాల్గా ద లీనియర్ ఈక్వేషన్స్ ప్లస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇప్పుడు మనం ఒక 3 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేసాం. కాన్సెప్ట్ చూసి 2025, 2023, 2024 చూస్తే 2025లో 3లో 4లో 3 yearsలో కూడా 9 క్వశ్చన్స్ వచ్చాయన్న. ఈచ్ చాప్టర్ అంటే ఈ రెండు కలిపి 9 క్వశ్చన్స్ వచ్చాయి. సో అంటే మీకు మినిమం ఒక 8 క్వశ్చన్స్ అయితే పక్కా, ఓకేనా. సో కాబట్టి మీరు ఏం చేయండి అంటే 2022, 2021 అండ్ 2020 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి అన్న. ఇవి ఆల్రెడీ మీకు టీజీ పాలిసెట్ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయి. అక్కడి నుంచి మీరు ఈ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ని ట్రై చేయండి, ఓకేనా. సో ఇక నెక్స్ట్ సెషన్లో మనం వేరే చాప్టర్స్ డిస్కస్ చేద్దాం. సో రేపటి సెషన్లో మళ్ళీ డిస్కస్ చేద్దాం అన్న, ఓకేనా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో టిల్ దెన్ కీప్ స్టడీయింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.